ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువు మనందరినీ కూడా మెలకువగా ఉండండి, జాగరూకులై ఉండండి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకు ప్రభు ఈ మాట చెప్తున్నారు అంటే, ఏ క్షణమున ప్రభు వస్తారో మనకు తెలియదు, ఏ దినమున ఆయన గడియ వచ్చిందో తెలియదు, ఎప్పుడు వస్తారో ఎవరికి కూడా తెలియదు. అందుకని మనం ప్రతిరోజు ప్రతినిత్యము కూడా ఆయన యొక్క సాన్నిధ్యంలో మనము జీవించాలి, బాధ్యత కలిగి జీవించాలి, విశ్వాసంతో మనము జీవించాలి. మెలకువగా ఉండటం అంటే నిద్ర లేకపోవటం కాదు, నిద్ర మానుకొని ఉండటము కాదు, దేవునికి అతి దగ్గరగా ఉండటము, దేవుని వైపుకు మన యొక్క హృదయాన్ని మరల్చటము, అది మెలకువగా ఉండటము అంటే. మెలకువగా ఉండి మనము ప్రతినిత్యము ప్రార్థనలో జీవించాలి, ప్రేమలో, సేవలో, క్షమలో, నిజాయితీగా జీవించాలి. ప్రభు మనకి అప్పగించేటటువంటి ప్రతి ఒక్క బాధ్యతను మనము నమ్మకముతోటి, కర్తవ్యముతోటి చెయ్యాలి. అప్పుడే మనము ప్రభు యొక్క సాన్నిధ్యము, ప్రభు వచ్చినటువంటి దినమున మనము ఎప్పుడు కూడా నీతిమంతులుగా జీవించగలుగుతాము. యేసు చెప్పినటువంటి నమ్మకమైనటువంటి మరియు వివేకవంతుడైనటువంటి సేవకుడు తన యజమానుడు ఆలస్యంగా వస్తున్నాడు అని తెలిసినా కూడా తన యొక్క బాధ్యతను మటుకు ఎప్పుడు కూడా తిరస్కరించలేదు, చేయకుండా ఏం మానుకోలేదు. తన యజమానుడు వచ్చినా రాకపోయినా కూడా తన కర్తవ్యాన్ని తాను నెరవేరుస్తూనే ఉన్నాడు. అలాగే మనము కూడా మనం చేసేటువంటి సేవ, చేసేటువంటి ప్రార్థనలు, పుణ్య కార్యక్రమాలు నన్ను ఎవరూ చూడటం లేదు, నన్ను ఎవరూ గమనించటం లేదు, ఎవరు నన్ను గౌరవించటం లేదు, ఎవరు నన్ను కీర్తించటం లేదు అని ఇటువంటి ఆలోచనల మీద ఉన్నటువంటి శ్రద్ధని మనం తీసివేసి, ఎవరో చూస్తారు, ఎవరో చేస్తారని ఎవరి కోసం మనం చేయవలసినటువంటి పని కాదు. ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు చేసేటటువంటి మంచిని ఆ యొక్క దేవాతి దేవుడు ఇప్పుడును ఎల్లప్పుడూ కూడా చూస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతినిత్యము ప్రతి క్షణము కూడా మనల్ని ఒక కంట కనిపెట్టుకునే ఉన్నాడు. ఇంకా మనము మంచి అనేది చేయాలి. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఇంకా నా సమయము రాలేదు, ఇంకా సమయం ఉంది అని మనం ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము, సేవ చేయటాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఎదుటివారు ఎవరైనా తప్పులు చేసినప్పుడు వారిని క్షమించలేము. ఇవన్నీ కూడా వాయిదా వేద్దాం, రేపు చేద్దాంలే అని మనం చేయవలసినటువంటి ఈరోజు చేయవలసినటువంటి ఈ క్షణము చేయవలసినటువంటి పనిని మనము చేయకుండా దానిని వాయిదాలు వేసుకుంటూ పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు అనేదాన్ని మనము వాయిదా వేయకుండా ప్రతిరోజు కూడా మనం ఈరోజు నేను చేయవలసినటువంటి కార్యక్రమాన్ని నేను చేయాలి, ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి, ఈరోజు చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలు మనం చేయాలి, ఈరోజు మనము మన యొక్క శత్రువులను ప్రేమించాలి, ఈరోజు మనము ఎవరైనా మన యొక్క తప్పుదమ్ములు ద్రోహము చేసినటువంటి వారిని క్షమించాలి. ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా మనము సేవ చేయాలి, సేవా భావంతో జీవించాలి. దేవుడు మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతను అప్పచెప్పి ఉన్నాడు. అది వ్యక్తులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, సమాజం కావచ్చు, సంఘము కావచ్చు. సేవ చేయటము మన యొక్క బాధ్యత. దేవుడు మనందరినీ కూడా దేవుని ఒక వరముగా మనం భావించాలి. సేవ చేయటం అంటే, ఇదిగో దేవుడు నాకు ఈ యొక్క వరాన్ని ఇచ్చాడు, తన యొక్క పనిని నాకు అప్పగించి ఉన్నాడు. ఇదిగో నేను చేసేటువంటి ప్రతి పని కూడా ఆ దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని, దీనిని నేను వాయిదా వేయకూడదు. నేను దేవుని యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా నేను నీతిగా, నిజాయితీగా ఆ క్షణమునే చేసే విధంగా మనందరం కూడా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. ప్రభువు ఈ క్షణాన ఈరోజు ఇదే సమయానికి వస్తే ఆయనను కలుసుకోవటానికి, ఆయన సన్నిధ్యములో నేను నిలబడటానికి నేను సిద్ధముగా ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
నాకు అప్పజెప్పినటువంటి బాధ్యతను నేను నమ్మకముతోటి నిర్వర్తించానా లేదా అని ఆత్మ పరిశీలన మనము చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి అందరం కూడా కళ్ళు మూసుకొని ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాము. ప్రేమగల తండ్రి సర్వేశ్వర, మా యొక్క హృదయములను ఎల్లప్పుడూ మేల్కొని ఉండేలాగా దీవించండి. మాకు అప్పగించిన ప్రతి బాధ్యతను ప్రేమతో, నిజాయితీతో, నమ్మకముతో నిర్వర్తించే కృపను మాకు ప్రసాదించండి. మీ రాక కోసము సిద్ధముగా జీవిస్తూ మా జీవితముల ద్వారా ఇతరులకు నీ ప్రేమను చూపించే కృపను, దయను, కటాక్షాలను మా పైన కుమ్మరించమని మనాథుడు మీ కుమారుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.